గురుగారు ఇక లలితా పారాయణం దానివల్ల అదృష్టం కానీ లేకపోతే లాభాలు కానీ చెప్పండి స్వామి. చాలా మంచిది లలితా పారాయణం అంటున్నారు. ఏంటి అదృష్టం ఎలా వస్తుంది మనకి? అంటే మనకి చాలా సహస్రనామ స్తోత్రాలు మనకు కనపడుతుంది. ఆ సహస్రనామ స్తోత్రాల్లో తెలుగు వాళ్ళందరికీ, ముఖ్యంగా దక్షిణ భారతంలో అందరికీ కూడా లలిత విష్ణు సహస్రనామాలు కలిపి చదవటం లేదా విడిగా చదవటం అనేది కనపడుతుంది. అయితే ఏ సహస్రనామం చదివినా కూడా దాని యొక్క వెనకాల ఉద్దేశం తీసుకుంటే మనకు కావాల్సింది ఏంటి? ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం పట్ల మనం పని చేయగలగాలి. పని చేసిన తర్వాత దాని యొక్క ఫలితం మనకి రావాలి. ఎలాంటి ఫలితం రావాలి అంటే, ప్రతి సహస్రనామ స్తోత్రాన్ని తీసుకుంటే దానికి ఒక శృతి అని ఉంటుంది, చెప్పండి ఉత్తర పీఠిక అని చెప్తూ ఉంటాం. ఆ ఉత్తర పీఠికలో ఇవి చదివితే ఇలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటాం. అలాగే ఈ సహస్రనామాన్ని తీసుకుంటే ఈ సహస్రనామాన్ని చదివితే చదువుకున్న వాళ్ళకి చదువు అబ్బుతుంది, జ్ఞానం కలిగిన వాళ్ళకి జ్ఞానం అబ్బుతుంది, ఎవరైతే ఏం కావాలో అవన్నీ కూడా అబ్బుతాయి అని చెప్పేసి మనకి ఈ సహస్రనామ స్తోత్రాల్లో మనం ఉంటాయి. ఇది ఎందుకు చదివిస్తారు అంటే, నిజానికి 10 రకాలుగా అమ్మవారి రూపాలు ఉన్నాయి. అంటే లలిత, లక్ష్మి, సరస్వతి, గంగా, భవానీ, రాజరాజేశ్వరి, శ్యామల, దుర్గా, ఇలా అన్ని రకాల రూపాలు తీసుకున్న అన్ని రకాల రూపాలు సమానమే. అన్ని రకాల రూపాలు రకరకాలుగా మనం తీసుకుంటే, ఏదైనా మిఠాయి షాప్కి వెళ్ళాం అనుకోండి, స్వీట్ షాప్కి వెళ్ళాం, అన్ని స్వీట్సే. బేసికల్ గా అందులో వాడేది నెయ్యి, శనగపిండి, లేకపోతే చక్కెర, బెల్లం వేస్తారు. బట్ అది మీరు జిలేబీలా తీసుకుంటే ఒకలా ఉంటుంది, అలాంటి జాంగీరిలా తీసుకుంటే ఒకలా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల సహస్రనామాలన్నిటికీ కూడా వెనకాల ఉన్నది ఏంటంటే, ఏదన్నా నియమంగా చేస్తే అదృష్టం అనేది ఏంటంటే మీకు కనపడింది మీకు దొరకటం. అంటే ఏదైతే దృష్టమో, ఏదైతే మీకు కనపడుతుందో అది కనపడకుండా మీకు వచ్చేయటం, మీ చేతికి రావటం అనేది అదృష్టంగా అదృష్టం. అలాంటి అదృష్టాలు కలగాలి అంటే మీరు ఏదో ఒక సహస్రం, ఏదో ఒక నామాన్ని, ఆ నామాన్ని చాలా అకుంఠితమైన దీక్షతో చాలా గట్టిగా నమ్మకంగా దాన్ని చేయటం అనేది మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి సహస్రనామాలన్నీ కూడా అలా ఏ రోజు చదవాలి అంటే, శుక్రవారం చదివితే మంచిది, లేదా పౌర్ణమి రోజు చదివితే మంచిది, అష్టమి రోజు, అంటే ఏ సహస్రనామం తీసుకున్నా కూడా చివరిని ఉత్తర పెట్టుకుంటుంది, చదవండి. చదివితే చెప్తానమాట. మహాలక్ష్మి సహస్రనామం ఉంది, నవమి రోజు చదవండి, అష్టమి రోజు చదవండి, అమావాస్య రోజు చదవండి, ఇలా చెప్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో దాన్ని బాగా మనం తీసుకో. ఎలా అంటే, మనం ప్రతిరోజు మన బాల్కనీ, మన అందరికీ కూడా అపార్ట్మెంట్స్ లో, ఫ్లాట్స్ లో ఉంటాం. కొన్ని రోజులు చంద్రుడు బాగా కనపడతాడు, ఈ రోజు చూడండి, మళ్ళీ రేపు చూడండి, ఎల్లుండి చూడండి. కొన్ని చోట్ల వృద్ధిలో కనపడతాడు, కొన్ని రోజులు క్షయంలో కనపడతాడు. కానీ ఇవన్నీ కూడా అంటే వేదంలో ఉన్న శబ్దాలన్నీ కూడా సహస్రనామాల కింద, స్తోత్రాల కింద, మంత్రాల కింద వస్తే వాటి నియమితంగా పాలన చేసి నియమితంగా మనం పఠన చేస్తూ ఉంటే దాని యొక్క పూర్తి వైబ్రేషన్ మనకు వస్తుంది. ప్లస్ మనం కోరుకోవటంతో పాటు సాధించుకోవటం అనేది ముఖ్యం. పెద్ద పెద్ద కార్స్ లో తిరగాలి, ల్యాంబర్గిని కార్లో తిరగాలని ఉంటుంది, దుబాయ్ వెళ్ళాలని ఉంటుంది, లేకపోతే ఆమ్స్టర్డామ్ లో తిరగాలని ఉంటుంది, అందరికీ ఉంటుంది. ప్రతి మనిషికి కూడా కోరికలు ఉంటాయి. కళలు ఎలా సాకారం అవుతాయి అంటే, ఎవరు కొంతమంది సాకారం చేసుకోగలరు, అందరూ సాకారం చేసుకోలేరు. అందరూ గోల్డ్ మెడలిస్టులు అందరూ కూడా ప్రొఫెసర్స్ అవ్వరు. గోల్డ్ మెడల్ వచ్చిన వాడు కూడా ఇంట్లో ఉండిపోయే అవకాశం ఉంది. కానీ ఏమి చదువుకొని వాడు చాలా ఉన్నతమైన దీనికి వెళ్ళినా ఉంటాయి. అంటే ఇది కళల్ని సాకారం చేసుకోవాలి అంటే మన వాళ్ళు ఒక ఆధ్యాత్మికమైన ఒక సాధనాన్ని ఏర్పాటు చేసి, ఇంకో ఈ సమయాల్లో చేయండి, తద్వారా మీకు అదృష్టం వస్తుంది. అదృష్టం అంటే ఇదే, మీరు చేసిన ఫలితానికి, మీరు నాటిన దానికి, మీరు పక్కవాడు ఇద్దరు మామిడి చెట్లు తెచ్చుకుని ఒకే నర్సరీలో తెచ్చి నాటారు అనుకోండి, మీ ఇంట్లో 50 కాయలు కాస్తుంది, వాడి ఇంట్లో 30 కాయలు కాస్తుంది. మరి పక్క పక్కన ఇళ్ళే, ఒక చోట నుంచే తెచ్చారు. అలాగే జంతువులు తెచ్చారు, కుక్కలు తెచ్చారు అనుకోండి, మీ ఇంట్లో కుక్క అందరినీ మురిగి భయపెడుతూ ఉంటుంది, వాడి మన పావులో పడుకుని ఉంటుంది. అంటే మన ప్రవృత్తిని బట్టి, మనకున్న తత్వాన్ని బట్టి వీటిని చేసుకుని ఈ విధంగా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణ చేయటం వల్ల మీకు ఆ తత్వం చాలా బాగా గ్రహింపబడుతుంది, మీకు అదృష్టం కలుగుతుందని చెప్పి ఇలా చెప్తే వింటారని. మామూలుగా చెప్పేస్తే వినరు. అదే మనం ఈ చెప్పేవనుకోండి, పిల్లవాడికి చాక్లెట్ ఇస్తా అని చెప్పి పనులు చేసుకున్నట్టు, నువ్వు పడుకుంటే చాక్లెట్ ఇస్తానని చెప్పో, లేదా అన్నం తింటే చాక్లెట్ ఇస్తా అని చెప్పి తల్లి ఏ విధంగా చెప్తుందో, మన పెద్దవాళ్ళు కూడా ఇలాంటి సహస్రనామాలు చేయండి, ఇలాంటి స్తోత్రాలు చేయండి, భగవంతుని ఆరాధన చేయండి అని చెప్పడానికి వెనకాల ఉన్న రీజన్. ఇంకా లలితా సహస్ర పారాయణం చాలా మంచిదండి. దాని ప్రాముఖ్యత ఏంటమ్మా? అది ఏ విధంగా అద్భుత ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందంటారు? లలితా సహస్రనామం అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక ఎండిపోయిన మొక్కను తీసుకొచ్చి అన్ని రకాలైనటువంటి కెమికల్స్ వాడి, హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ కెమికల్స్, ప్రాణశక్తిని వాడి
ఆ మొక్కని పచ్చదనం అయ్యేటట్టు, మొక్క బాగా చెట్టు అయ్యేటట్టు చేస్తే ఎలా ఉంటుందో, ఒక మనిషి లలితా సహస్రనామాలు చేస్తే ఆ విధంగానే వికసిస్తాడు. ఇంకా పూర్తిగా జీవం చచ్చిపోయింది, అతను ఇంకెందుకు పనికిరాడు అనుకునే వాళ్ళు కూడా లలితా సహస్రనామం చేస్తే జీవశక్తి ఉద్భవిస్తుంది, సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి. ఇవేంటంటే నేను ఎక్కడ చూడలేదు. ఒకసారి నేను త్రిపురాంతకం వెళ్ళినప్పుడు పడుకొని ఉంటే అక్కడ పెద్ద అమ్మవారు ఉంటుంది. నేను నిద్రపోతున్న చుట్టూ ఉండే విజన్స్ నాకు తెలుస్తూ ఉంటాయి. మామూలుగా విజన్ లో ఒక అతను విగ్రహం ముందు కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేస్తుంటే అమ్మవారు కాలి గోరు నుంచి శక్తి ఎలా అయితే పై ఒక్కొక్క నామం చేస్తుంటే అమ్మవారి విగ్రహం మొత్తం పాకుతుంది కరెంట్ లాగా శక్తి. ఇది నాకు దర్శనం వచ్చింది. అప్పుడు అర్థమైంది, ఓకే లలితా సహస్రనామం అంటే మన కాలి చివరి గోరు నుంచి పై దాకా సహస్రం దాకా వెళ్తుందా శక్తి అన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది అన్నమాట. అంటే ఎవరు సహస్రనామం చేస్తే వాళ్ళే అమ్మవారు అవుతారు అంతే. ఇంక దాంట్లో మాట్లాడడానికి అద్భుత ఫలితాలు ఉంటాయి వాళ్ళకి అంతే. ఇంకా అమ్మవారే, మన ఆత్మే అమ్మవారు అయిపోతుంది. ఇంకా అమ్మవారు ఇవ్వంది ఏముంది? సర్వం. లలితాదేవి అంటే ప్రకృతి స్వరూపిణి. కాళీ అంటే ఏంటి? కాలానికి ముందుంది, కాళస్వరూపం, ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ కలిపితే కాళీ. తారా అంటే ప్రణవం, శబ్దం ఉద్భవించింది అనమాట, ఓంకారం. ఇంకా ఓంకారం తర్వాత అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, అంటే వాళ్ళిద్దరు హైయెస్ట్ ఫార్మ్స్ కదా, వచ్చి సృష్టి చేయలేరు. ఆ దేవతే సృష్టి చేయడానికి అందమైన స్వరూపం తీసుకుంటే ఆమె లలితా త్రిపుర సుందరి అయింది. కాబట్టి అమ్మవారు అందమైన రూపం తీసుకొని ఈ ప్రకృతిని అంతా సృష్టించింది అనమాట. ప్రకృతి మనకి ఇవ్వంది ఏముంది? అన్ని ఇస్తుంది కదా. మనం కూడా ప్రకృతి స్వరూపిణిగా మారటమే లలితా మహావిద్య. ఆ మహావిద్యని పరావిద్య కూడా అంటారు. 10 దశ మహావిద్యలు కలిపితే ఉత్కృష్టమైన స్థితికి రావాలి అంటే దాంట్లో పరావిద్య అనేది హైయెస్ట్ ఫామ్. మహావిద్యల కన్నా పరావిద్య అనేది. అందుకే లలితా పరాభట్టారిక అంటారు. అంటే ఇప్పుడు కలెక్టర్ పోస్ట్ లో ఒక అమ్మవారు పెట్టి మిగిలిన వాళ్ళందరూ పరివారం అయితే ఎలా ఉంటారు, అలాగా మహావిద్యలందరూ పరివారం అవుతారు. అదే కలెక్టర్ పోస్ట్ లో ఖాళీ ఉందనుకుందాం, ఖాళీ పరావిద్య అయితే మిగిలిన వాళ్ళందరూ మహావిద్యలు అవుతారన్నమాట. ఈ విధంగా స్వామివారు స్వయంగా పరమేశ్వరుడు తెలియజేసిన విధానం ఏంటంటే అందరికీ సవ్యంగా కుటుంబ వ్యవస్థలలో కుటుంబంలో ఉంటూ చేసుకునేటటువంటి పరావిద్య ఏదైనా ఉంది అంటే లలితాదేవిని అర్చించుకుంటే కుటుంబంలో ఉంటూ కూడా మోక్షాన్ని పొందొచ్చు, భోగాన్ని కూడా పొందొచ్చు, అన్నీ అనుభవిస్తుంది, అన్నీ ఇస్తుంది, వాటి మీద వ్యామోహాన్ని ఇవ్వదు, మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇంట్లో భర్త ఉన్నాడు, నేను జపతపాలు చేసుకోవాలని ఫ్యామిలీని వదిలేసి తపస్సుకి వెళ్ళిపోతే భార్యకి ఎలా ఉంటుంది? ఏడుస్తూ ఉంటుంది. అతని కర్మను అతను వదిలేసి మధ్యలో వెళ్ళిపోయినట్టే కదా. అదే ఫ్యామిలీతో పిల్లలతో ఉంటూ జపం చేసుకుంటూ ఉంటే మంచిదే కదా, ఇది హ్యాపీ కదా. కాబట్టి లలితా పరావిద్య అనేది కుటుంబంలో ఉన్నటువంటి అందరూ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కుటుంబంతో ఫ్యామిలీతో పిల్లలతోనే ఉంటూ మోక్షాన్ని కూడా పొందొచ్చు, అన్ని భోగాలు పొందొచ్చు. అన్ని అంటే సుఖాలు భోగాలు వస్తాయి, దాని మీద వ్యామోహం రాదు. ప్లస్ కోపాలు, ఈ వికారాలు ఉండవు. అరిషడ్ వర్గాలు అనేది వికారాలు అని చెప్పాను కదా, ఇవేవి ఉండవు, ప్లెయిన్ గా ఉంటారు.